పడాలి రాముడా ఏంటి అవతారమా మన్మధుడు అన్నారు కదా ఆ స్టైల్ కటింగ్ ఇచ్చి మన్మధుడు పడాలి రాముడా అదవా స్టైల్ గా ఉండాలి ఇదేంటి అవతారం స్టైల్ కి తక్కువ చక్కగా ఉండు ఏం తక్కువైంది ఏంటి ఏంటి అది క్లాస్ గా ఉండాలి పెళ్లి చేసుకోరా అమ్మాయి అమ్మాయి చేసుకో పెళ్లి చికిత సూపర్ సూపర్ అయ్యా బాగున్నావా ఫైన్ పైన ఇప్పుడు అయ్యా ఫైన్ యా ఓ యా అయ్యా యా కాదు నేను బాగున్నాను అంటున్నా ఈ మాట ముందు చెప్పవచ్చు కదా మా స్టైల్ ఎక్కడ ఉంటుందమ్మా వాళ్ళ అమ్మ స్టైల్ రెండు పక్కల బయలు సరే పంచి సరే ఏంటి నీ పని చెప్పు ఇప్పుడు కాసిన చెట్టు కాయిదా పూసిన చెట్టు పూయిదా మా గంటకు తగ్గట్టు బొంత అనుకుని మనతో ఓకే అయిపోతుంది ఓకేనా మన పెళ్లి జరిగిపోవాలమ్మా నాకు కొద్దిగా కొత్త మన కొద్దిగా సహకారం చేయాలి మన అక్కడ పాత నాకు కొత్త ఇద్దరికిద్దరు సహకారం అందిపుచ్చుకోవాలి అంతేనా అంతేగా చిలిపి థ్యాంక్ యూ అందిపుచ్చుకోవాలి సరే పెళ్లి చేసి ఉందమ్మా అక్క పెళ్లి చేసి అక్క బావ చాలా తొందర అయిపోతున్నారు ఉండలేకపోతున్నాడు ఏంటది ఉంటుంది చక్కురు పైపోయింది మాట్లాడుతున్నాడు శాంతించి వెనక్కి అక్క పెళ్లి కొడుకు పొట్టిగా ఉన్నాడేంటి పొట్టిగా ఉన్నాడు ఎలిజబెత్తులాగా ఉన్నావు నువ్వు బెత్తుడు నువ్వు పొడగా ఉండాలి కదా చల్ల చూస్తే పొడగా ఉంది ఇద్దరికి ఇష్టమైపోయారు నీకెందుకు మధ్యలో కరుకు కరుకేంటి ఉన్నమాట తుడికెక్కవని పెళ్లి చేయమంట పెళ్లి చేస్తాను కానీ పెళ్లి చేస్తే నాకేమిస్తావు మంచి చీర కొంటాను ఈ బట్టలు ఇప్పి మంచి చీర కొని బట్టలు ఇప్పడం ఏంటి ఆ చీర కొట్టుకుని రా అంటున్నా అలాగా సరే వస్తాలే కానీ ఒక మాట ఏంటి నువ్వు పెళ్లి జరిపించి మీ అక్కేం శోభనం జరిపించద్దు దీంట్లో మనిషి ఒకలేంటి అంటే నువ్వు పెళ్లి జరిపిస్తా నీ బాధ వడ్డీకిపోయింది నీ శరీర రుణం తీరిపోయింది ఇగో మీ అక్క శోభనం గదిలోకి వచ్చి కష్టపడక్కర్లేదు ఏం చేయాలి మంచం పక్కన కుర్చీ వేసుకుని కోరుకుంటే నాకు ధైర్యం మంచం పక్కన కుర్చీ వేసి కూర్చోవాలా పని ఏం చేయాలి నాయన అలక్కోది ఇలాగా ఏదో దానికి తెలిసి ఇప్పుడు సార్ చెప్పారు 2012 నుంచి 2022 వరకు మా పరిచయం ఉందని చెప్పేసి నాకేదో పరిచయం అవుతుంది మరేటి సరే పెళ్లి చేస్తాను మీ పెళ్లి ఏంటి పెద్దయి కదా అక్క ద్వారా చేస్తాలే పిల్ల ఆవిడ చేసింది శోభనం నేను మళ్ళీ శోభనం అంటే పిల్లలు ఏంటి నీకు ఇంకా నీకు ఆ టైంలో ఒకటి పడిపోయిన పర్వాలేదు ఏంటి పడిపోద్ది కళ్ళు పడిపోయిన పర్వాలేదు నేను మాకేం అవసరం లేదు అక్క చెల్లై ఉండలేకపోతున్నాడు ఏంటక్క నువ్వే ఏ కళ్ళగల్తీ పిట్టల ధరలో ఉన్నాడులే కొల్లు కనిపించవక్క ఎవడన్నాడు నెలకొండ చూడు ఓ వేల రెండు మరి కనబడదు అంతవేమి బాగా కనిపిస్తుంది చిన్న మెల్లకొండలో ఉంది అందుకే ఎప్పుడు నీకు చూసిన ఒకటి పెద్దదిలాగా చిన్నగా కనబడుతుంది ఏంటంటే పెద్ద చిన్నదేంటా మూడు పెద్ద చిన్నదేంటి మెంటలేదు నీ రెండు కళ్ళు నాకు మేళ కదా ఊరంత మేళ కనిపిస్తున్నాయా చిన్న కళ్ళు పెద్ద కళ్ళు కనబడుతుంది మెల్లకొండకి అలాగే పెద్ద యాదవలో కనబడతాను నన్ను చూసి అలా కనబడతాను ఒరే నువ్వు మహానుభావుడు దగ్గరుండి పెళ్లి జరిపించు ఏ సరుకులు కావాలో తెప్పించు నీ రుణం ఉంచుకోను పెళ్లి అయిపోయిన వెంటనే 15 రూపాయలు ఎత్తాను తాటికలు తోక్కుంటూ తాటికలు అంటావటి నీకు ఆలోచన నేను తాగుపోతాడు రా నేను తాగను పేరు చెప్పుకున్న మాట నేను తాగను తాటికలు తాగవా తాగను పని చెయ్యు బీరకాయ అసలు అక్కర్లేదు నాకు తాగను నేను బ్రాంతి అలవాటు ఉంది చేస్తావు నాకు నా పెళ్లి కాబట్టి బ్రాంతికాయ నేను త్రాగను రా బాబు నా కోసం విస్కీ కాయ నాకు అలవాట్లేదా నీ కాయ తాగురు పోనీ ఏ కాయ ఇది గొంటలు తాగుతారు కదా బ్రేజర్ పో చాలా ఆడలు తాగేస్తాను అది పుట్టిన కొడుక ఏ కాయను ఎక్కడ చూపుతాను బట్టి గబుక్కున ఇలాగా అన్నాను అంతే సరే నాకు అలవాటే లేదు కానీ చేస్తారు పెళ్లి చేసుకో అక్కకి కాళ్ళకి నమస్కరించుకో రమ్మని చెప్పండి అక్కయ్య గారు రండి ఇంటికి పెద్దమైన నువ్వే దేవతమైన నువ్వే పూజారమైన నువ్వే కొంతలమ్మమైన నువ్వే ఒకసారి కాకెత్తు కాలు దాన్ని పెడతాను ఏం అవసరం లేదు నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి అలా కుదరదు
ఎత్తనా ఇప్పుడు మీ ఇద్దరు కూడా పోనీ. రండి రండి. అక్కడే ఒళ్ళు మండిపోతుంది నాకు. ఇష్టం లేనట్టు ఎవడికో అన్నట్టు. ఏంటది ఎలా అనాలి? గో పేరిపోద్ది మళ్ళీ. ఎలా అనాలి చెప్పండి. అల్లుడు అనుకోతారు, అల్లటప్పు అనుకోతారు. మరి కాలు దాని పెట్టాడు ఇష్టం లేనట్టు. ఎలాగేంటి చంద్రప్రదలో బొమ్మలాగా ఆయన రాలా అన్నారేంటి? దారస్కాలం అయిపోవాలి. పెళ్లి చెయ్యాలా వద్దా? పెళ్లి చేయాలా వద్దా? మరి బాధ అంతా దానికే కదా. మరి మర్యాద ఇచ్చి పుచ్చుకో. అర్థమైందా? పెద్దవాళ్ళమా, మా దగ్గర నువ్వు మర్యాదగా ఉంటే నీకు పెళ్లి చేస్తాం. కుటుంబంలో కొన్నాళ్ళు ఎరుగుతాను అంతే. వెళ్ళు. పగుడు రాసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఈ ఫాన్సే వాడినా లేదక్క. అంతే పిల్లిపేటల మీద సేవలు బట్టి కలవని మరి శోభన గదిలో దులుపుకోవాలా. మన ముసుగు రాలిపోయింది. అది ఏ మాట చెప్పిన తప్పే మీకు. మొన్న బస్సు కోసం వెయిట్ చేస్తాను రోడ్డు మీద. లోడ్ కొంది ఒక బస్సు 10,000 గది. ఇంకా అది ఎక్స్ప్రెస్ అయినారు. ఎక్కడ ఆపకుండా వస్తుంది. ఆ బస్సు కోసం చూస్తాను నేను. నాకంటే పొట్టుడు పక్కన ఏడు ఉన్నాడు. ఏడు చేత బుర్ర పడిపోను. పరిగెట్టి పట్టి వెళ్ళాను. ఆ దాన్ని పట్టుకుని ఎక్కిపోయాను నేను. వర్షం పడిపోతుంది. మేషం నానిపోయి బుర్ర నానిపోయింది. ఈ ఏదో ఒక గజం దొరకలే. గాబరు కూర్చొని మేషం పట్టు నేలపడిపోయాడు. ఈ నానిపోయి ఉంది కదా పుట్టుకుని ఎక్కిపోయి. మా అమ్మమ్మ ఇచ్చింది 3 కుంజలు. మా అమ్మ వద్ద ఇలాగే ఉంగరాలు ఏకలు అదే వెంట్రుకలు అవి ఇస్తే సవరం కొట్టుకోండి. బాబు ఏకలండి వెంట్రుకలండి ఒకటేరా. తప్ప మీకు తెలీదు. నోరు జారిపోను ఇటు అనుకోకు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ప్లేస్ ని బట్టి పేర్లు మారుతాయి. అవునా? అదేంటి చెప్పగలరా? ఇదేంటిది? జుట్టు అంటారు. బుర్ర మీద ఉంది కాబట్టి జుట్టు అయింది. అవును. ఇదేంటిది? కనుబొమ్మలు. ఇవి వెంట్రుకలే. కనుబొమ్మలు అంటారు. అవును. దీన్ని ఏమంటారు? మేసు. కనురెప్పలు. కంటిని కాపాడుతాయి కాబట్టి కనురెప్పలు కాబట్టి అవి వెంట్రుకలు అయినప్పటికీ అలాగంటారు. అవును. దీన్ని ఏమంటారు? మేసం అంటారు. మగోడు మేసం రోసం 2 ఉండాలి కాబట్టి మేసం అన్నారు. అవి వెంట్రుకలే కదా. మరి దీన్ని ఏమంటారు? గుండె మీద ఉంటాయి కాబట్టి రోమాలు అంటారు. ఇవి ఏమంటారు? మరి అలాంటప్పుడు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆ స్థలాన్ని బట్టి పేర్లు అంతాయి చెప్పిన మాట వినండి. ఆయన శాంతరా గారి పాదాలేవండి. ఇక్కడ ఏంటి పైకెత్తేస్తుంది? అదే చెప్పాను మీకు అనాలమ్మని చెప్పేసి. అలా అనమండి. సరే నా పెళ్లి చేసేయండి. రాజు సరంగుడా సారంగుడు గురువు చేసేస్తాం. పాట రూపంలో శాంతరావు పెళ్లి చేసేస్తాం. తాలిబొట్టు రెడీ చేసేయండి. రెడీ అండి. తాలిబొట్టు రెడీయా? తయారు చేస్తారా? చంపకి చుక్కలు పెట్టి పాదాలకు పారాలు తీసి చేతికి గాజులు వేసి
అవేటి ఎందుకు మాసిపోతాయి? సంవత్సరం అయింది రేవేయలేదు ఇంకా. అందుకే కార్పెట్ వేయించామండి. కూర్చోండి. కార్పెట్ ఉంది కదా కింద, కూర్చోండి. కూర్చోండి. నాకు ఫిట్స్ ఎక్కువ అయిపోతుంది కదా. దేనివల్ల? నా పిల్లలు నాతో ఆడాలి కదా. అంతే కదా. అరే నీ భార్య నువ్వు కట్టు పెట్టుకోరా నాయన. నాకంటవేంటి? నీ భార్య నువ్వు కట్టు పెట్టుకో. అంటే సారం లేదు. నువ్వు వదలవు. నేను ఎందుకు నాకెందుకు పడుతావు? నువ్వు నీ భార్య నువ్వు కట్టు పెట్టుకో. నీకు అవసరమేనా? మంచి డాక్టర్ చూడు. ఎక్కడే ఉన్నారు? ఉన్నారులే. ఇక్కడే ఏం తప్పు చేస్తుంది అంటే దాక్షారం దోకి దాక్షారం దోకేంటి? పంచలు తప్పే ఉందండి. పెద్దలందరూ ఆశీర్వదించండి. అమ్మ తాళి పెట్టండి. అందరూ ఆశీర్వదించాలి. ఇలా అనాలి అందరూ.
మీ బ్యాండ్ మేళం సరిపోద్ది. తాలిబొట్టు కట్టిన వరకు శబ్దాలు వస్తున్నాయి. ఇంకేదైనా మిగిలిపోద్ది అనుకో, శోభనం గదికి వచ్చి ఆ సౌండ్లో కలిపి మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే వత్నామి సుభగే కళ్యాణ సరదా సతం ఇలాగ ముహూర్తంకి ఆడతాను అనుకోండి వచ్చాను. ఏంటి పెడతాను? నా పిల్లలకి ముద్దుగా ముద్దించుకోవద్దా? అయితే ఇంకా పెళ్ళి అయ్యిందో లేదో మీద పడిపోతాను. వెళ్ళి ఉన్నాను ఇంకా ఏంటి ఎన్నాళ్ళు పెట్టి చూస్తాను ముద్దు కోసం. ఉంటే మొదటిసారి ముద్దు పెడితే భలేగా ఉంటది కానీ ఇప్పుడు కాదు, టైం ఉంది, మీరు వెళ్ళండి. ఇంకా పెళ్లి తంతు బోల్డ్ అంత ఉంది. మేడం గారు మీరు ఒకటి ఇచ్చకూడదు. ఏటవ్వాలి? ముద్దుంటే చీదా నీకు ఉద్దేశం లేదా? నీకు ఎలాగా లేదు మరి ఎందుకు? అమ్మాయి అది చిన్నపిల్ల, కొంచెం ఆచి తూచి అడుగులు వెయ్యి. చిన్నపిల్లగా నాకు అది లాగేస్తుందని నీకు తెలియదు. అవునా? అది బురద మెట్లాడుతుంది, అది కప్పుక్కుని ముంచేది గేలం లేదక్క, అతనే నాకు గొర్రె పొత్తులో మీద పడిపోతున్నాడు. దూరంగా ఉండు. ఇలా పడిపోయినా అది బాగుందిరా అంత. నేను ఎప్పుడు అన్నాను? సరే ఆగండి, మీ గిల్లి కజ్జల తర్వాత అదిగో చుక్కు చూడండి. నా బతుకు బాకే చూసావా? ఎప్పుడైతే పట్ట చొక్క చూపిస్తారో పొంతులుగా రావాలంటే మన బతుకు బాకే. అదిగో చుక్కే. నేను ఎలా అంటాను మీరు అలా అనండి. అమ్మ అరుంధతి, అమ్మ జేజమ్మ నీ అమ్మ బొమ్మాలి, ఇన్నాళ్ళు నాకు కొల్ల పెట్టావే, ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లు పెడతానే. ఏం మాట్లాడుతున్నావురా? అంటే పిల్లకి అర్థమవుద్దని. అయ్యో, అరుంధతి నక్షత్రం. ప్రతి దంపతులు కూడాను ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటే కామేచ మోక్షేచ నాతిచరాం అనుకుంటూ ఆ మహాతల్లిని చూసుకుని చుక్కానికి నీకు అన్నీ తెలుసురా. 2 పిల్లలు అయ్యావు కదా, ఎక్స్పీరియన్స్ అంతే అంతే. సరే పాదాలు తొక్కండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నీకు కూడా. చెయ్యొద్దులు, పెళ్ళి అయిపోయినంత మాత్రం. అయ్యో చెయ్యా వదులు. పెళ్ళి అయిపోయినంత మాత్రాన ఇల్లు అలిగినంత మాత్రం పండుగ అయిపోద్ది. అవ్వదు కదా, బోల్డ్. పెళ్ళి అయిపోయి సంవత్సరం స్టార్ట్ అయిపోయినట్టు లేదు. ఇక నేను గదిలో ఉంటాను, పిల్ల పంపించండి. ఎందుకు? అదే వద్దానండి, అన్ని ఎగటాలా? అయ్యో ఇప్పటికే లేట్ అయిపోయిన గోష్టం వచ్చేసింది. మలేరియా చెక్ చేయించుకో. ఇక అడికి ఎలాగో అలా చెప్పి ఎండ పెట్టేద్దాం, నువ్వు సైలెంట్ గా అక్కడ అల్లుడు గారు రండి. సొటియా వేట మరి ముద్దుగా పిలిచారు, ముద్దుగా రావాలని. అల్లుడు గారు పెళ్ళైతే హడావిడిగా గందరగోళంగా చేసాం కానండి, అసలు విషయానికి వస్తే అదే చెప్తాను అక్కడికే వస్తా, ఆ పాయింట్కి వస్తున్నాను. పెళ్ళైతే మా ఇంట్లో కుక్క పిల్ల ఉన్నదిరా, మాట్లాడితే చాలు అలా ఉన్నా తయారయ్యి. ఇప్పుడు పెళ్ళైతే హడావిడిగా చేసేవండి, అంతే. కానీ తర్వాత ఏంట్రా చెప్పమ్మా, శోభన కార్యక్రమం అదే చెప్తున్నాను. కిటికీ తలుపులు కూడా వేసాను, జిలేబీలు మైసూర్ పాకం పెట్టాను, అన్ని పెట్టించావు కదా, రెడీగా ఉన్నావు కదా. శ్రావణాలు ముహూర్తాలు లేవు, చచ్చిపోండి అదవా.
బిందిరి పాలెట్టాను అక్కడ నేను. పోనీలే పాలు పెరిగి చేసేద్దాం. ఉత్తునే చీరలు కొనమన్నారు, లచ్చయింది కొన్నాను. ఉంగరాలు కొనమన్నారు, 30,000 అయింది కొన్నాను. అన్ని కొన్నాను. అప్పుడు ముహూర్తాలు నా సొమ్మల్లా దొబ్బేసి ఇప్పుడు శోభనానికి భాద్రపద మాసం కదా, పెళ్ళైతే ఏదో నీ బాధపడలేగా చేస్తాము. శోభనం అంటే నిండు నూరేళ్ళు కలిసి ఉండాలి. అవును. ఆ తంతు మంచి ముహూర్తంలో జరగాలి. 3 రోజుల తర్వాత ముహూర్తం ఉంది. 3 రోజులే కదా, అంతే. ఎన్నాళ్ళు ఆగిన 3 రోజులు ఆగినా అయితే పని చేయండి. మీ ఇంటికి వచ్చాను కాబట్టి మా కుర్రలందరూ అడుగుతారు, అత్తరింటికి వెళ్ళి ఏటెట్టారు, ఏడు చేసి ఏ మాటలు తిన్నామో అడుగుతారు. బుడకలకు వచ్చిన వాళ్ళకి ఇంత రాసమర్యాదలు చేసి ఏం కావాలంటే పెట్టి చికెన్ మటన్ చికెన్ అన్ని పెట్టారు కదా, మరి మీరేం పెడతారు? మర్చిపోయిన అల్లుడు నువ్వేం దూరం కూడా మాట్లాడలేవు. అన్నయ్య లేడు కదా. అన్నయ్య లేకపోతే ఏంటేసేది? కాలుకి చెప్పులా? అది కూడా బాట ఏంటో. సరే అల్లుడు, నీకేమేమి వంటలు కావాలో అల్లుడు అంత పెట్టు వదిన. వదినకంటే అంటే మా అమ్మగారు ఎలాగా లేరు. సామాట్లో తెలదేటి ఏంటి వంటలు పెళ్ళి వెళ్తుంది. ఏంటో మాటలు మండల ప్రెసిడెంట్ రా నాయన. మా ఊళ్ళో మహిళా మండలి ప్రెసిడెంట్. తెలియదు మండల ప్రెసిడెంట్ రోజు జడ్పీస్తున్నా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆఫీస్ జడ్పీటీస్తో వెళ్ళిపోవడం ఏమిట్రా? అందుకే కొత్త బిల్డింగ్ కడుతుంటారు కదా. నువ్వు చాలా రాంగ్ రూట్ లో మాట్లాడుతున్నావు. ఏ మాట్లాడి తప్పులాగే ఉంటుంది. అందుకని ఇప్పుడు నేను నీకు అత్తని ఏ వంటలు చెప్పు వండబెట్టి. అల్లుడు నువ్వే, అత్తమైన నువ్వే. అవును మావయ్య, మావయ్య ఇవన్నీ మామయ్యవి. మా అత్తమ్మ. అవును. మీ ఇద్దరికి మంచి మంచం ఉంది, మా ఇంటికి వచ్చేయండి. అంత చక్కనైన మంచం కొన్నావా? కొన్నాను. సరే వస్తావు. ఇక ఏదైనా సరే పిండి వంటలు చేస్తారు, అల్లుడికి ఎంత పేరు నిలబెడతారు, మరి చేస్తావు. ఓకేనా? అన్ని నీ వల్ల బతుకు పోతుంది, నీ వల్ల. సరే ఆలోచించండి గురుగారు. గారెలు వండుతారు, బూరెలు వండుతారు, మొత్తం మీ చేతులు ఊరిలో సిల్వర్ తప్పల్లా. ఏమైంది అల్లుడు? కాదత్తా, పంటి మీద పటక 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 అంటుంది. బోర్లొద్దు అత్త. మరి ఏం కావాలి? బోర్లొద్దు, పిసికి కారిపోతుంది. ఏంటది? ఆయిల్. మరి ఆయిల్ లేకపోతే ఆయిల్ కారదేంటి? మా పెద్ద డబ్బా కొనండి కదా, మొత్తం ఏంటి వద్దు నాకు. కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. నాకు గారెలు ఉండత్త. గారెలు? సిల్లిగారులా? ఎందుకు? ఏ నెట్టుకొని తింటాను. ఏ నెట్టుకొని నవ్వుతారండి మీరు. మీ పెళ్ళి అయితే అర్థమవుతుంది మీకు. కొత్త వాళ్ళకి చికెన్ కూర, సిల్లిగారు నెట్టనట్టే అట్టు ఇటు బొర్ర ఆపుతాను. సరే సిల్లిగారులు వండుతాను. సిల్లిగారులకు నంచి ఏం వండమంటావు? చికెన్ కూర చెప్పనా? మరి చికెన్ కూర, కోడి కూర. అల్లుడా కోడి అత్త ఏడు చేస్తాను. అదే బుర్రకు వస్తున్నాను. నువ్వు కొయ్యలేవు కదా పంచి. ఏం పని? కొరికి ఏం మరిచి నువ్వు. ఏమన్నాడు? గంట అయింది అంతాను కత్తిపేట. కొక్కులు లేవు.
హక్కు లేదు, ఇటు చేతికి బలం లేదు. బలం లేదు, బలం అయిపోయింది అంతా. సరే పని చెయ్యి. ఏం పని చేస్తావు కానీ ఆ తరువాత ఏంటి చెప్పడా మరి? ఏమండాలి? అత్త మీరు గాజులు వేస్తారు, పూసలు వేస్తారు, ఏటి వేస్తారు లాస్ట్ కి మీ ఇష్టం. సరే అల్లుడు, మరి పిల్లకి ఒక మాట చెప్పు చెప్పు. చీర కట్టాలి నైట్ ఇయ్యాలి అంటారు. ఇటు తెలివైనడు కదా మా బెదురు. బ్రదర్ బ్రదర్ ఈ ఒక పాయింట్ కరెక్ట్ చెప్పు. చీర అయితే బాగా, నైట్ అయితే బాగా. నా పిల్ల నైట్ వేసుకుని నీకు బాగా. సరే నీ మాట పక్కన పెట్టి నీ సంగతి ఏంటండి ఆయన? చీర బాగా, నైట్ బాగా. సరే సరే నాకా నైట్ వేసి మీరు చీర కట్టి మనం, లేకపోతే మిడ్డీ డ్రెస్ వేసి మనం. మిడ్డీ డ్రెస్సా? లేకపోతే సెడ్డీ డ్రెస్. సెడ్డీ డ్రెస్ కదా, మిడ్డీ డ్రెస్. స్విమ్మింగ్ పూల్ డ్రెస్. సరే మరి గదిలో ఏమయ్యాలి? గదిలోనా? గదిలో ఏంటవి? గదిలో చాప వేయాలా, అవునా? ఏంటంటే చాప వేయాలా, పరుపు వేయాలా? చాప వేయాలా, పరుపు వేయాలా అని మీ అత్త అంటుంది కదా, ఏటి వేయాలా అడుగురా. సరే అడుగుతా. అల్లుడు చాప వేయాలా, పరుపు వేయాలా అంటాను. చాప అయితే సిరాకు ఉంటుంది, పరుపు అయితే పరాకు ఉంటుంది. నాకు ఏటి వద్దు, నా పిల్ల వైపు చాలు. అవుతుందిలే. చివరిగా ఒక మాట చెప్తాను అల్లుడు. చివరిగా ఒక మాట చెప్తాను, చెప్పనా అల్లుడు? గదులకు పిల్లను ఈసీ గేటే మా కుర్రాలు సిగ్గుపడతారు. ఓ పంచి ఏం పని ఏటాను ఇప్పుడు? నీళ్ళు సరే మనకేటి వద్దు ఇప్పుడు. ఇప్పుడే ఓ పని చేయండి. ఏం పని? నా కార్యక్రమం బాగా ఉండాలంటే మన కార్యక్రమాన్ని ధన సహాయం చేసిన మిత్రులు చాలా మంది ఉన్నారు. ఎవరైతే ధన సహాయం చేసి ఈ కార్యక్రమానికి ఇంతమంది అమ్మలకు, అక్కలకు, పెద్దలకు, పిల్లలకు, మహానుభావులకు పరిచయం చేశారో, ఇన్ని సంవత్సరాల తర్వాత మధ్యలో కరోనా టైంలో మన ప్రోగ్రాంలు పెట్టకపోయినప్పటికీ ప్రప్రదంగా ఈ వినాయక చవితికి మాత్రం ప్రోగ్రాం స్టార్ట్ అయ్యాయి. లేదా రాజలక్ష్మి బృందం వారికి 2 సార్లు ప్రోగ్రాం మిస్ అయినా సరే 3వసారి ముచ్చటిగా మమకారంతో రప్పించారు. కాబట్టి మా మిత్రుడు బలరాం గారికి, అలాగే భూషణ్ గారికి, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేర్లైతే తెలియదు కానీ పేరున ప్రతి ఒక్కరికి పాదాభి నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే భోజన విషయంలో కానీ, రూమ్ విషయంలో కానీ, మనకి సర్దుబాటు విధి నిర్వహణలో కానీ ఏం కావాలనుకున్నా కొండపాట్లు తెచ్చి గౌరవాన్ని పెంచేశారు.
చెప్పండి. మీ ఆడపిల్ల కోసం ఇంత మమకారంతో ఇంత ప్రేమతో చక్కగా పాడారు. అవును. అక్కడ ఆ అమ్మాయి అలా ఉండిపోయింది. మా ఆడపిల్లలు కదరా. మీ ఆడపిల్లలే పునికి కోడి పిల్లల చూస్తే అవ్వదు. మరి ఇంత కష్టపడి పెళ్లి చేసుకున్నావు, ఎదురు కట్నం ఇచ్చాను. ఏదో సామెత చెప్పినట్టు రామేశ్వరం వల్ల శనీశ్వరం మాత్రం వదలటం లేదు. ప్రోగ్రామ్ అయిపోద్దా అమ్మ, మీరు నవ్వుతారు కానీ ఎవరింటికి వెళ్ళిపోయిన తోడు అందరికీ ఉన్నారు. నా పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ప్రోగ్రామ్ అయిపోయి ఇంటికి వెళ్ళి నా కంప బట్టలు నేనే ఉతుక్కోవాలి, నా పొలం పనులు నేనే చేసుకోవాలి, నా పూజల కారు నేనే ఎత్తుకోవాలి, నా టీ నేనే చేసుకోవాలి. ఎవరు చేస్తారు? అంతవరకు బాగానే ఉంటది. రాత్రి 10 అప్పుడు మంచం మీదకి వెళ్తాం. ఏమవుతుందిరా చెప్పు, పర్వాలేదు. చెప్పలేను. ఏం పర్లేదు, చెప్పరా. తోడుంటే బాగుండు అనిపిస్తుంది ఎవరికైనా. బ్రహ్మచర్యం బహు కష్టం సుమి కదా, అంతే కదా. అందుకే గదిలో ఉంటాను, ఆ పిల్లలు పంపించు. అలాగే అలాగే, వెళ్ళు వెళ్ళు. ఓకేనా? అలాగే. గురుగారు హుషారు వేసుకోండి. మా చెల్లకి ఈరోజు శోభనం తాడుపడ తేలిపది ఎవ్వ తగ్గేదలే. వేసుకోండి హుషారు. రగులుతోంది మొగలి పొగ, గుబులుగుంది కన్నీయగా, రగులుతోంది మొగలి పొగ, గుబులుగుంది కన్నీయగా, నాగిని రావేశంగా, నాగిని రేసంగా, వాటేస్తానే మీ డబ్బులు ఎప్పుడో తేల్చాను బ్యాండ్ పార్టీవి. ఎవడు మనం మీకు పొద్దున్న మీ అమ్మాయి పావు డాన్సులు వేసుకుంటే నా బాధ ఎవడు పడతారా? గదిలో పంపించండి రా బాబు. నువ్వు గదిలో వెళ్ళు. మస్క మస్క చీకటిలో మల్లె పూల దీపమెట్టి మదకరాల పగనీలో నాగినిలా ఉన్నా కౌగిలిస్తున్నా నాగినిలా కౌగిలిస్తున్నా కదులుతుంది మొగలి కదా కదులుతుంది కన్యత నాగినిలా వస్తున్నా కౌగిలి నేర్పిస్తున్నా కాలేస్తానే మాట గొప్ప ఘోరం జరిగిపోయి ఏమైంది? మీ అమ్మ కంటే ముందు బేపు వచ్చినట్టుంది లోపలికి. ఏంటో మాటలు?
నేను గబుక్కుని తలుపు ఇక్కడ తోడిపోను నేను ఒరే. ఇది వచ్చేద్దని చెప్పేసి దీనికన్నా ముందు బేబీ దూరిపోయి పుష్యం అనిపించేసి అది బేబీ కాదు బావా. నీకు లేపాను, నువ్వు పడుకున్నావు, లేవలేదు, అందుకు వాటర్ వేసాను ఇక్కడ. తాగేసి ఉన్నాడు వచ్చి. ఏంటి వాసన? ఈ వాసన ఏంటి అసలు? ఈ వాసన మల్లెపూలు. సారా వాసన వస్తుంది. తాగేసి వచ్చావా? ఏం వాసన? సారా వాసన వస్తుంది. అవునండి గురువు గారు, సారా అయితే డీజిల్ గొప్ప అవుతుంది మరి. అవును, శోభనకి సారా తాగి ఎందుకు వచ్చావు? శోభనం గదికి సారా తాగి ఎందుకు వచ్చావు? మా కుర్రోళ్ళు అన్నారు. ఏమన్నారు? క్వార్టర్ వేసుకోరా, మీటర్ గొప్ప బాగా పరిగెడుతుంది అన్నారు. మీటర్ లేదు మ్యాటర్ లేదు, చక్కగా పడుకున్నా వెళ్ళి. అదే క్వార్టర్కి ఎక్కువ వేసాను కదా, లిగిసిపోయింది తొంగుడిపోయి. అయినా శోభనం గదికి ఏమైనా తాగేసి వస్తారా? మీ అన్నయ్య గాని అస్సలు వెళ్ళలేదు, మీ నాన్న గాని ఎవ్వరు కూడా. వాసన కూడా ఇంతవరకు చూడలేదు. ఇవన్నీ కాదు, నువ్వు సారా మానుతావా లేదా? నువ్వు సారా మానితే నీతో ఉంటాను. సారా కాదు, అవసరమైతే చూసినా అవసరమైతే ఊపిరి తీయడం మానేస్తాను కానీ మానేస్తావు కానీ నీకోసం నీకు వదలను. సరే, నీకోసం నేను మానేస్తాను. సారా ఒక్కటే కాదు, ఇంకా చాలా మానేయాలి. సారా ఒక్కటే కాదు, ఇంకా చాలా మానేయాలి. చెప్పరా ఏమేమి మానేయాలో? ఏం మానే చెప్పు. మానేస్తా. ఓకే. మా అక్క కొడతావు ఎట్లా మొదటి గంట వదిన నీకు తగిలిపోయింది. కాళ్ళు మూసుకుని కొట్టాను. సారా మానేస్తాను, మానేస్తాను, బొందులు మానేస్తాను, తోలకూడదు దగ్గర మీ అమ్మ కొడుకులు మాట ముద్ర ఉండాలరా. చెయ్యి చూపించుకో. నిద్రపోతున్న సింహాన్ని లేపకు నువ్వు. ఎక్కడ తొంగ ఊడికి తెలుసు. ఈసారి కొట్టావనుకో కాయకో చేతులు పెట్టేస్తాను. ఏంటి అమ్మాయి కొట్టావనుకో కాయకో చేతులు పెట్టేస్తాను. నీకు ఎంత కొక్కురు చేతి తింటా. నా కాయకు నీ చేతులు తెచ్చుకోను. అదే బేరకాయ ఏంటి? ఏ కాయ అనుకున్నా? ఏ కాయ? పైకాయ, తలకాయ. అబ్బాయి తలకాయ. నేను కిందకాయ అనుకున్నా. కిందకాయ ఏం కాయ? మెడకాయ. అది కోయగలమా? సస్తా. గుండికాయ తీసి చేతులు పెడతాను కానీ ఏం తప్పు చేసిందండి? ఏం తప్పు చేసింది? దీనికి అలా కొడుతున్నాయి. తప్పే ఉంది. అది ఏం చేస్తావు? నీ గుంటు తప్పులేదు, గుండు తప్పు. మాకేంట్రా? మాకేంటుంది?
చంపకండి, ఆగండి, సత్యనిపోవ మరి చంపకండి. ఇది 100 సార్లు చెప్పాను నీకు. ఏరా ఏరా మరి నీకు 100 సార్లు చెప్పారా అమ్మాయి నువ్వు పట్టకరని? అది నా పిల్లల ఆడపిల్లలు అనుకున్నావా అగ్గి పిల్లలు అనుకున్నారా? యాదవ్వా అదేంటది ఎలాంటి నులుపులేదు తోపులు కాస్తారా యాదవ్వా? అయితే వాటర్ బాగా టగ తాగుతారు యాదవా? ఎంత పోసుకో ఏమి ఏమి అమ్మా నీ దండ పెట్టేస్తాను వెళ్ళిపో. అలాగే పాడి వినిపిస్తావు. పురుషుడు
అద్భుతమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు సరిపోన పిల్లాలమ్మ అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు సరిపోన పిల్లాలమ్మ మగవాణి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా కాళేశు దాసి కరణేశు మంత్రి విజేషు మాత శ్రీనేశు అసలు విషయం చెప్పకుండా మీరు దాటేస్తున్నారు. ఏం లేదండి, అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నది ఎవరమ్మా? దశరథ మహారాజు. అక్కడ నుంచి నాకు చెప్తే అర్థమవుద్ది. సరే చెప్తాను, చెప్పండి. అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నారు దశరథ మహారాజు. దశరథ మహారాజు ఆయనకి 3 భార్యలు. ముగ్గురు పిల్లలా? అవునండి. ఒక పిల్లని చేసుకోవడానికి ఇన్ని తిప్పలు పడ్డాను నేను. 3 పిల్లలు చేసుకుంటా. అవును. ఎవరమ్మా 3 భార్యలు? రాజ్యాభివృద్ధి కొరకై యుద్ధాలు చేస్తూ పిల్లలు చేసుకున్నారు. ఎవరమ్మా 3 పిల్లలు? పెద్దరాణి కౌసల్య, చిన్నరాణి కైకేయి, మూడవ భార్య సుమిత్ర. మొత్తం చెప్పు. కౌసల్య, కైకేయి, సుమిత్ర. కౌసల్య, సుమిత్ర, కైకేయి. అవును. కైకుయి బాగుందమ్మా. కైకుయి కాదు, కైకేయి. అమ్మ కైకుయి అంటానువో కైకేయి అంటానువో నాకేం అర్థమవట్లేదు. కైకేయి. అసలు నువ్వు చదువుకున్నారా చదువుకోలేదా? చదువుకున్నాను. చదువుకుంటే కైకుయి అంటారండి మీరు. కైకుయి కాదు, కైకేయి. చదువు నాకు నేర్పుతానువా? నువ్వు చదువుకున్నా? అసలు నువ్వు అసలు చదువుకున్నావా? పెడతాయిపోద్ది, మరి మూడు మోహుడైపోద్ది, మరి నోసు పచ్చడైపోద్ది, ఫేస్ పగిలిపోద్ది, కళ్ళు పేలిపోతాయి, ముక్కు రాలిపోద్ది, నోసు అయిపోద్ది, నోస్ పగిలిపోద్ది. ఎక్కువ మాట్లాడుతుంది. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. చదువుకున్నావు నువ్వు? నేను డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ చదువుకున్నాను. తొక్కలో డిగ్రీకి బిల్డప్లు ఇచ్చేస్తానువా? తొక్కడిక్కడంటే తోలు వలిసి చెప్పులు కుట్టించుకుంటా. పొట్టోడా? ఏమమ్మా? తోలు వలిసి చెప్పులు కుట్టించుకుంటా. ఈ పొట్టోడు కోపం వస్తే నీ తోలు తీసి డ్రాయి కుట్టించా. చల్లగా ఉంటుంది లోపల. పునక్షణ బాగుంటుంది. చూపించవా? నీకు దాన్నవరా? తోలురాయన్నావు కదా. నీకు కూర్చుని నా కర్రట్ట నువ్వేం మనిషివిరా? తోలురాయన్నావు. తోలురాయను చూపించరా పోనీ. పిసినారు నా కొడక కదండి. నేను సరదాగా ఆవిడతో జోక్ చేశా. లేదురా, తోలురాయను ఉందేమో చూపించరా. అలా తోలురాయరు లేదు. లేదు కాబట్టి తోలురాయరు ఉంటే ఏదో ఒకటి రాయరు పేరు చెప్పు. సరే సరే సరే. ఓ పంచే నువ్వెంత చదువుకోవాలో చెప్పని చెప్పి. ఇప్పుడు నేను డిగ్రీ చదువుకున్నానండి. డిగ్రీ చదువుకున్న ఆడపిల్లవు కాబట్టి ఓ పంచే. ఏం పని? మరి చదువు అంటే అందరూ వెళ్ళిపోతాం. చదువులు నచ్చవు కదా పిల్లలకి, కదా కుర్రాళ్ళకి. ఒక పంచే. ఏం పని? రాజా కొండ మీద రాజు లాంటి మొగుడే నేనేం చేతున్నా అమ్మల మాయమ్మ. ఆయన ముసలి కొత్త పాటలు పాడొచ్చు కదా. కొత్త పాటల పాడతావా? లక్ష్మి 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 ఏంటి అది కూడా అది కూడా అది కూడా లక్ష్మి లక్ష్మి మషా మాస అవసరం లేదు, నేను పాడతాను విను. ఏం పాట పాడతా పాడు. గురువు గారు క్లారిటీ పెంచుకో. తిప్పినాడు గోంగూరకి తిప్పినాడు గోంగూరకి కొండముగుడి కాడ ఉప్పు చేపలు జీడి పెట్టకి
గురువు గారు మీరు ఏదో పాటలు వాయిస్తుంటే వీళ్ళు ఎలాగో లంగాలు కవర్ చేసేస్తాను. ఒక పని చేయమ్మా, ఇప్పుడు సాధువు సాధువు రాసుకుంటే ఏటి రాలుతుంది? బూడిద. అబ్బా నీకు తెలిసిపోయిందా? ఓకే, మరి మీ అక్క చెల్లెలు ముగ్గురు లంగాలు ఊపుకుంటే ఏటి ఎగురుతుంది? ధూళి. ఆ ధూళి మాకు పడదు, డస్ట్ ఎలర్జీ మాకు. అందుకే వెనక్కి వెళ్ళిపోను. నీకు దమ్ము ఉంటే మీ ముగ్గురు వేసుకోవడం కాదు, అప్పుడప్పుడు పుట్టోడుతో తగలండి, అది మజా. ఏమైనా ఎగిలేక మధ్యలో పట్టేసి అనుకో. మా భూషణ్ రావు ఉన్నారు, డాక్టర్ గారు, ఫస్ట్ ఎయిడ్ అయిపోద్ది మీకు. ఒక నరం ఇంజెక్షన్ వేసి అతనికి వేసేయండి. బయటకు రావట్లేదు. నువ్వు నాకేంటి ఏంటి నాతో డాన్స్ వేయగలిగితే దమ్ముంటే మీ ముగ్గురు రండి వేసుకుందాం. ముగ్గురైతే ప్రోగ్రామ్ అయిపోయి కోడి మీ అమ్మ కూడా వేస్తున్నాం. ఓ నీ కక్కుతున్నా నాకు అర్రెట్ట ఏమాడతాను మీరు. మా ఏమో ముసలిది అయితే సరిపెట్టా ముందు నాకేసే మరి కదా. ఎంత స్పీడ్ అయితే మీరు వేస్తావా? వేయించుకుంటావా? గురువు గారు మంచి కత్తిలాంటి బీట్ ఒకటి వేసేయండి. ఆ బీట్ కూడా చెప్పతే అతను కొట్టవి నీకు కొట్టాలి కదా. అంత లేదు, నాకు తెచ్చినోడు ఆడు, సరివిడి తిన్నోడు ఆడు. సరే ఫస్ట్ అక్కకేయు, తర్వాత నాకేయు, తర్వాత చెల్లెకేయు. ఓకేనా? ముందు నాకేయండి. వచ్చింది రే పంజాబ్ లారీ. ఏంటండి బాధ? మనకు అంత సినిమా లేదు. ఎంత కావాలి? చూద్దాం రాబా రా. దమ్మెర దమ్
పై సోపానికి ఇస్తామని వచ్చినావు, నువ్వు హార్మోన్ ఆగించడానికి వచ్చినావు. ఆవిడ దగ్గర ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయండి.